అద్భుతమైన విషయంగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. ఇక కేసీఆర్కు సీఎం పలకరింపై మనం ఇందాక ఆల్రెడీ చదువుకున్నాం. ఇక నవీన్ యాదవ్కు షాక్, ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ప్రత్యర్థి మాగంటి సునీత తెలంగాణ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్లో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్లో రాసుకొచ్చారు. ప్రచార పర్వంలోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీత గోపీనాథ్పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరి షాక్ అయితే ఇచ్చారు, కానీ కోర్టులో అది జరగాలి, ముందుకు వెళ్ళాలి. అసలు ఏమని అఫిడవిట్లో ఆయన రాశారు ఏంటి అనేది ఇంకా కూలకోశంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ అది నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోపణలు చేయటం అయితే ఈజీ, దానిలో ఎంతవరకు వాస్తవం ఉన్నదని అనేవి కోర్టుల పరిధిలో ఉంటాయి. ఆ కోర్టులో అవి చూసిన తర్వాత దీని గురించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 గంటల పాటు మాత్రమే అసెంబ్లీ నిన్న జరిగింది. ఇక మనకైతే తెలుసు, ప్రతి భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా అఖండ తాండవం అని కూడా మరి బండి సంజయ్ ప్రశంస కురిపించారంట. దర్శకుడు బోయపాటితో కలిసి ప్రసాద్ ల్యాబ్స్లో సినిమాను చూశారు కేంద్ర మంత్రి అని కూడా దీనిలో ప్రచురించారు. ఇక చైనా మాంజా ఆచూకీ చెబితే 5,000 నజరానా, సంక్రాంతి వేళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం ప్రకటన. ఇది చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన పని. ఎందుకంటే ఈ చైనా మాంజా వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోతాయి. మరి ప్రజలే కాదు, పశువులు పక్షులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ చైనా మాంజా అసలు తెగదు, సన్నటి దారంలాగా ఉంటుంది. మరి బైక్ మీద మనం వెళ్ళేటప్పుడు పావురాలు కానీ పక్షులు కానీ పైకి ఎగిరేటప్పుడు మరి అవి తలకిందులుగా వేలాడుతూ తమ ప్రాణాలను కోల్పోతాయి. అసలు మనుషులు కూడా పేకలు తెగిపోయిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఈ చైనా మాంజాని మరి ఎవరైతే ఇండియాలో ఈ రకంగా మార్కెట్ చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. మరి రానున్న రోజులు సంక్రాంతి పొంగల్ అంటేనే మనకు తెలుసు, 10 రోజులు 12 రోజుల ముందు జనవరి 1 నుంచే కూడా పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా మరి పతంగులు ఎగరేస్తూ గాలిపటాలు ఎగరేస్తూ మరి తమ ఆనందోత్సాహాల మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో మరి సంక్రాంతి సంబరాలు జరుపుకోవటం మనకి మరి పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ సంక్రాంతి సంబరాల్లో మనకి తెలుసు, గోవులు పశువులు అన్నిటినీ అలంకరిస్తారు. అదే సమయంలో మరి చిన్నపిల్లలు ఎక్కువగా, మరి చిన్నపిల్లలతో పాటు ఆ మాటకు వస్తే పెద్దోళ్ళు కూడా పతంగులు ఎగరేయడం అనేది మన పూర్వకాలం నుంచి వస్తుంది. మరి దీనిలో మరి మామూలు దారంతో ఎగరేస్తే అది ఏం కాదు, కానీ ఈ చైనా మాంజా వలన ఏమవుతుందంటే అది చాలా దారుణమైన పరిస్థితులు, ఎంతోమంది చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. దీన్ని ఆయన మరి ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారో దానం నాగేందర్ చాలా తీవ్రంగా మరి పరిగణిస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. మరి ఆచూకీ చెబితే 5,000 నజరానా ఇస్తారని కూడా చెప్పారంటే దీని మీద ఉక్కుపాదం మోపాలి అని ఎంత తీవ్రంగా కసిగా ఉన్నారో మనకైతే అర్థమవుతుంది. ఏం ప్రచురించారో చూద్దాం. సంక్రాంతి పండుగ వేళ పతంగుల కోసం చైనా మాంజా వాడకాన్ని అరికట్టేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాణాంతక దారం వల్ల పక్షులు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే చైనా మాంజా విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే తన సొంత నిధుల నుంచి 5,000 రూపాయల నగదు బహుమానం ఇస్తానని మరి దానం నాగేందర్ ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని ప్రాణాలను కాపాడేందుకు ఎమ్మెల్యే తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు పర్యావరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఆకాశం రంగురంగుల పతంగులతో నిండిపోతూ ఉంటుంది. అయితే ఈ ఆనందం వెనుక చైనా మాంజా రూపంలో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. తన నియోజకవర్గంలో చైనా మాంజా విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ఆయన ఒక వినూత్నమైన బహుమతిని ప్రకటించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎవరైనా నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే ఆ సమాచారాన్ని తనకు లేదా అధికారులకు అందిస్తే ఎమ్మెల్యే కోరారు. ఇలా నిజమైన సమాచారం అందించిన వారికి తన సొంత నిధుల నుండి 5,000 రూపాయలు ఇస్తానని ప్రకటించారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక టీం వర్క్ పనిగా మా నియోజకవర్గంలో కూడా ఈ రకంగా చైనా మాంజా ఉండకూడదని ప్రతి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రకంగా కన్నా ముందుకు వెళ్ళినట్టయితే అసలు చైనా మాంజాలు ఎక్కడా ఉన్నా కూడా అవి ఏ గోడౌన్కో పరిమితం అయితే ఆ తర్వాత ఆకస్మిక తనిఖీల్లో అవి దొరికిపోతాయి. కానీ ఒక నేత ఎవరికైనా ఇన్స్పిరేషన్ అయినప్పుడు, ఒక స్ఫూర్తి అయినప్పుడు, ఒక మంచి పని చేయడానికి స్ఫూర్తినిచ్చినప్పుడు దాన్ని మరి విమర్శలకు తావు లేకుండా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళితే తద్వారా మరి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరిగితే నాయకుల యొక్క మనసులు ప్రజలు గెలుచుకుంటారు. ఆ నాయకుల యొక్క మనసులు ప్రజలు గెలుచుకుంటారు. ప్రజల మనసును నాయకులు గెలుచుకోవాలి. ఈ రకంగా గెలుచుకుంటేనే మరి
తదుపరి రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. అంతేగాని ఎన్నో ప్రాణాలను బలికొంటున్న చైనా మాంజాన్ని మాత్రం 100% కట్టడి చేయాలి అనేది మరి దానం నాగేంద్ర ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా ఆహ్వానిద్దాం. నియోజకవర్గంలోని ఇక వేరే నియోజకవర్గాలను కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదో ఒక రకంగా ఈ చైనా మాంజాను అరికట్టకపోతే మాత్రం చాలామంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా కూడా ఫ్రెండ్స్, మీరు కైట్ని ఎగరేయటం ఎంత ఇంపార్టెంటో ఎవరికి హాని కలగకుండా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. వ్యక్తిగతంగా చైనా మాంజా కొనకూడదు, చైనా మాంజా ద్వారా మనం గాలిపటాలు ఎగరేయకూడదని మీరు ఒక్కసారి నిర్ణయించుకుంటే చైనా మాంజా అనేది ఎక్కడ దరిదాపుల్లో కూడా కనిపించదు. మనం బయట వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా వ్యక్తిగతంగా మనం ఆ ఒక చేసే పనికి కట్టుబడి ఉండి మనసావాచ కర్మణ మనం కట్టుబడి ఉంటే దాని యొక్క ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. తద్వారా తెలంగాణ ప్రజలకు అదేవిధంగా పక్షాదులకు కావచ్చు ఇక్కడ నివసించే వారందరికీ కూడా మేలు చేకూరుతుంది. కాబట్టి చైనా మాంజాని వాడకూడదు అని చెప్పి మీ అంతరాత్మ సాక్షిగా మీరందరూ కూడా మీరు ఒకసారి ప్రమాణం చేసుకుంటే తద్వారా ఈ చైనా మాంజాని అయితే అరికట్టవచ్చు. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈ చైనా మాంజా గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్, శంకరపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఎన్కతల సురేందర్ గౌడ్ ఏకగ్రీవమని, అలాగే అరెస్టులతో మాజీ సర్పంచులు గొంతు మాయలేరని, పెండింగ్ బిల్లులు అడిగితే అక్రమ అరెస్టులు అని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి అన్నారని మరి ఇక ప్రచురించారు. ఇక మనం చూడొచ్చు, మేడారం మెరిసేలా పునర్నిర్మాణంతో పునరుజ్జీవం, స్వర్ణకాంతుల కొత్త సొగబులు, మరి దగదగ మెరుస్తున్న మేడారం, పులకరించిపోతున్న భక్తజనం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఆలయానికి వైభవం, 100 ఏళ్లుగా చెక్కు చెదరకుండా అభివృద్ధి పనులు, వందల ఏళ్ళు చెక్కు చెదరకుండా అభివృద్ధి పనులు, భావితరాలకు తెలిసేలా సెల్లలపై తల్లుల చరిత్ర. నిజంగానే తెలంగాణలో మరి సమ్మక్క సారాలమ్మ జాతర తెలంగాణకి కాదు దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఈ జాతర చాలా ఫేమస్. ఎందుకంటే మరి అమ్మవారిని అంత అక్కడ ఆ చరిత్రని తెలుసుకుని అంత నమ్మకంతో సమ్మక్క సారాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు మూల నుంచి నలుమూలల నుంచి దేశవ్యాప్తంగా ఆ